పండు నా చేతిలో ఉంది. అందరూ వచ్చాక మనం ఎంటర్ కావాలి. బంగారం, ఇప్పుడు మన పేరు బయటకు వస్తే రాదు కృష్ణ. పెద్దమ్మ గారు, ఏమైంది వేద? లేవండి అత్తయ్య. జాగ్రత్త. ఏమైంది అత్తయ్య? ఏమైందమ్మా? ఏమైంది అత్తయ్య? మెట్ల మీద నుంచి జారి పడ్డాను. మెట్ల మీద అరటి పండి తొక్కుంది. ఎవరు వేశారు? దాని మీద కాలు వేసి పడిపోయినట్టుంది. అంత బుద్ధి లేని పని ఎవరు చేశారు? తిన్నవాళ్ళు డస్ట్బిన్ లో వేయాలి కదా. ఎవరేశారంటే ఈ అక్షయ్ వేసింది. నేను వేయలేదండి. అక్షయ్ అలాంటి పనులు ఎందుకు చేస్తుంది? అక్షయ్ మీదకి నెట్టేయకు. అత్తయ్య అంటే అక్షయ్కి పడదు, అందుకే అలా చేసుంటుంది. అవునవును. మా అమ్మను చంపేద్దాం అనుకున్నావా? మా అత్తయ్య మీద ఎందుకు నీకంత పగ? అక్షయ్కు అలాంటి చీప్ బుద్ధులు లేవు. అనవసరంగా అక్షయ్ను తిట్టకండి. అవని కూతురు ఎప్పుడు దొరుకుతుందో ఎంతకాలమని ఎదురు చూడాలి? ఓ గడువు పెట్టండి. అవని కూతురు నెలకి రావచ్చు, 6 నెలలకు రావచ్చు, అసలు పూర్తిగా రాకపోవచ్చు కూడా. అప్పటి వరకు మేము ఎదురు చూస్తూ ఉండలేం కదా. అందుకే ఓ గడువు పెట్టండి. గడువు లోపల అవని కూతురు వస్తే ఆ పాపకు ఆ ముక్కు పొడికి ఇచ్చేయండి. ఆస్తిలో వాటా ఇచ్చేయండి. అందుకు మాకు అభ్యంతరం లేదు. రాకపోతే మాత్రం ముక్కు పుడకను శౌర్యకిచ్చేయాలి. ఆస్తులు వాటాలు వేసేయాలి. ఏంటి అర్థం పర్థం లేని కండిషన్లు? నిహారిక కరెక్ట్ గానే మాట్లాడింది అత్తయ్య గారు. నిహారిక చెప్పినట్టు చేయకపోతే మేము ఈ ఇంట్లో ఉండము. నిహారిక కండిషన్స్ కి మీరు ఒప్పుకోకపోతే మేము ఈ క్షణమే ఇంటి నుంచి బయటికి పోవాల్సి వస్తుంది. ఈ విషయం మీద ఈ రోజు అటో ఇటో తేలిపోవాలి. అవును, తేలిపోలే. గడువుకి నువ్వు సిద్ధమా అవని? నీకోసం మేమంతా ఎందుకు సఫర్ అవ్వాలి? ఎంతకాలం బానిసల్లా బ్రతకాలి? తొందరగా నీ నిర్ణయం ఏంటో చెప్పు. నువ్వు ఏదైనా సాధించగలను అని అంటూ ఉంటావు కదా. నీ కూతుర్ని తొందరగా సాధించుకుంటాను అనే నమ్మకముంటే ముందుకిరా. నా కూతురు నాకు త్వరగా దొరకాలనే ఆశ నాకుంది. తన కోసం నేనెన్ని సంవత్సరాలైనా ఎదురు చూస్తాను. అలా అని మిమ్మల్ని ఎదురు చూడమని నేనన్నా. అందుకే మీ అందరి కోసం
నేను ఓ నిర్ణయం తీసుకుంటున్నాను. మీరన్నట్టే నాకు 90 రోజులు సమయం ఇవ్వండి. ఆ సమయంలోగా నాకు నా కూతురు దొరక్కపోతే ఆస్తులు అంతస్తులు ముక్కు పొడుక మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. మొత్తం మీద మనం అనుకున్నది సాధించాం. నీ ఐడియా సూపర్ నిహారిక. థ్యాంక్స్ అక్క. ఇదిగో, నువ్వు చూడ్డానికి సాంప్రదాయానికి చీర కట్టినట్టు పద్ధతులకు పట్టు వస్త్రాలు చుట్టినట్టు ఉంటావు గాని అబ్బో, నీ బ్రెయిన్ మామూలుది కాదు. వెరీ షార్ప్. థ్యాంక్స్ బావగారు. ఈ అగ్రిమెంట్ ఇప్పుడు మన చేతికి అందిన పవర్ఫుల్ వెపన్ లాంటిదే. అవును కృష్ణ, బాహుబలి చేతిలో బాణం లాంటిది, కాలకేయుడి చేతిలో ఖడ్గం లాంటిది. గడువు దాటిన తర్వాత అవని అడ్డుగోలు వేషాలు వేసిందంటే దీంతో అంతమైపోతుంది. నా కండిషన్ కి ఒప్పుకుంటుందా లేదా అని ముందు కొంచెం టెన్షన్ పడ్డాను. అత్తయ్య నా మీద అరుస్తుందేమోనని చాలా భయపడ్డాను. అందరూ ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోయారు. అత్తయ్య మామయ్యకు వయసు పైబడుతుంది కదా, అరిచేంత ఎనర్జీ ఇంకెక్కడి నుంచి వస్తుంది. అందుకే సినిమా చూస్తున్నట్టు అలా ఉండిపోయారు.